మళ్ళీ ఇంకెప్పుడు ఫ్రెండ్స్తో కాలేజ్ బంక్ కొట్టకూడదు అనిపించింది మాకు జరిగిన స్టంట్ల వల్ల. ఎప్పటిలాగే కాలేజ్కి లేట్గా అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ మేము వెళ్ళేది కాలేజ్కి కాదు, క్రికెట్ ఆడడానికి. అందుకే మంచి హుషారు మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్తుంటే మా డుమ్ముగడు ఫోన్ చేసి పికప్ చేసుకోమన్నాడు. ఇంకా వాడిని కూడా పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇంకో డుమ్ముని పికప్ చేసుకోవడానికి వెళ్ళాము. ఇద్దరు డుమ్ముల్ని పికప్ చేసుకొని డైరెక్ట్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు. ఇంక వీడి చూడండి సోఫా మీద కూర్చున్నాడు. ఇంక ఇప్పటికే చాలా టైం అయిపోయిందని డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఫినిష్ అవ్వగానే వాటర్ టిన్ పట్టుకొని స్టార్ట్ అయిపోయాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్క గ్రౌండ్ కూడా ఖాళీగా లేదు. ఇంక ఇప్పటికే చాలా టైం అయిపోయిందని ఎక్కడికి ఊరవతలకి అయితే వచ్చేసాము. ఇక్కడ గ్రౌండ్ లొకేషన్ అంతా బాగుంది, కానీ సూర్యబాబు చాలా కోపంగా ఉన్నాడు. మా ఫ్రెండ్ నేను వెళ్తాను వెళ్ళి ఫస్ట్ బాల్ వికెట్ అయిపోయి వెనక్కి కూర్చున్నాడు. అక్కడ ఆడడం తక్కువ, గొడవలు ఎక్కువ అయ్యాయి. అంతా బాగానే ఉంది, కానీ లాస్ట్లో 2200 పోగొట్టుకున్నాం మ్యాచ్ ఓడిపోయి. అండ్ బండి తలాలు కూడా ఎక్కడో పాడేసాము. ఇంకేం చేయాలో తెలియక ఆ ఎండ్లో అక్కడే పడుకుని పోయాము. ఇంత ఎండ్లో కాలేజ్ మానేసి మేము చేసిన స్టంట్లు ఇవి.